సార్ ఏంటి సార్ అంటే మీ అనాలిసిస్ ఏంటి అసలు దీనికి సంబంధించి ఇష్యూకి సంబంధించి దాదాపు 200 కోట్ల స్కామ్ అని అంటూ ఉన్నారు. 10 కోట్ల నుంచి 200 కోట్లకెళ్ళింది. కొంతమంది అసలు 1000 కోట్లకు పైగా స్కామ్ అని అంటూ ఉన్నారు. ఒక పక్క చూస్తే మైక్రో ఫైనాన్స్‌లోని ఇన్వెస్ట్ చేసిన బాధితులందరూ గూడా లబోదిబోం అంటున్న పరిస్థితి. అసలు ఏది పొంతన లేని మాటలు, పొంతన లేని వ్యక్తులు ఇందులోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. సో మీరేం చెప్తారు సార్? అంటే ఈ మంగ్లీ అనే ఆవిడ వ్యవహారం మొదటి నుంచి కూడా చాలా వివాదాస్పదంగానే ఉందండి. ఒకసారి రెండు సార్లు కాదు, చాలా సార్లు వివాదాస్పదం అవుతుంది. హ్మ్. సో సంథింగ్ ఈస్ ఫిషీ అనేది అందరికీ అర్థం అవుతుంది ఆవిడకి సంబంధించి. హ్మ్. పైకి కనిపిస్తున్న మొహం వేరు, వెనకాల ఉన్న మొహం వేరు అనేది చాలా మంది ఇప్పుడు అనుమానిస్తున్నారు. ఓకే. ఎందుకంటే ఈ రోజు ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారం ముందు వచ్చింది. సిమెంట్ కంపెనీకి సంబంధించిన వ్యవహారం అన్నారు, సిమెంట్ కంపెనీలో పెట్టుబడులు అన్నారు, హ్మ్. తర్వాత మైక్రో ఫైనాన్స్ అన్నారు. వీటన్నిటిని కూడా అంతా మంగ్లీ పేరు వాడే మొత్తం అంతా ఇది చేశారు అనేది మొదటి నుంచి వస్తున్న వార్తలు. హ్మ్. ఆవిడేమో నాకేం సంబంధం లేదు, నేను ఎక్కడన్నా ఎవరికన్నా ఎదురుపడ్డాను, నేను ఎవరికన్నా అడిగాను, నేను ఎవరన్నా డబ్బులు అడిగాను నేను ఏదో చెప్తోంది. హ్మ్. కానీ ఇందాక కూడా ఏదో ఒక వీడియో చూశాను. ఆ మంగ్లీ వాయిస్ లో ఏమొస్తుందంటే అది నన్ను ఆ మధు అనేవాడు ఇరికిచ్చాడు, వాడు నన్ను ఇరికిచ్చాడు అని ఆవిడ ఏదో ఎవరితోనో మాట్లాడుతున్న వాయిస్ ఒకటి వినపడుతోంది. అవును. సో వీళ్ళకి ఈ మధ్యన వ్యవహారాలు అయితే ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అసలు మధుతో అసలు ఫస్ట్ ఏమో అసలు నాకేం సంబంధం లేదని మాట్లాడి ఇంటికి వార్తలు వచ్చినాయి. తర్వాత ఏమో ఆ మధుని నేను మా తమ్ముడు కలిసి ఎక్కడో ఏదో పార్టీలోనో ఎక్కడో సంవేర్ హ్మ్. కలిసాము అని నేను మాటలు వచ్చినాయి. ఇప్పుడు చూస్తుంటేనేమో వీళ్ళు ఏదో ఇల్లు ఇచ్చారు వాళ్ళకి, ఇలాంటివన్నీ ఏమో వస్తున్నాయి. ఇల్లు అన్నారా, ఇల్లు ఇచ్చారా, ఏదో మొత్తం అక్కడే జరిగింది ఈ వ్యవహారం అంతా అనే మాటలు వస్తున్నాయి. అవును. అయితే దీంట్లో మరి పోలీసులు ఎందుకని దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు అనేది అన్నిటికన్నా పెద్ద హ్మ్. మిస్టీరియస్ ఇష్యూ. ఆ! ఎందుకంటే పెద్ద పెద్ద పోలీసుల దగ్గరికి వెళ్ళి, పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈవిడే వెళ్ళి దీని మీద ఎంక్వైరీ చేయమని అడుగుతోంది. మరి అవును. ఈవిడే వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నా కూడా మరి దీని మీద పెద్దగా ఎంక్వైరీ సరిగా జరుగుతున్నట్టయితే నాకైతే కనిపించట్లా మరి హ్మ్. సీరియస్ గా చేస్తున్నారని. కాకపోతే ఈవిడ పైకి ఇలా చేస్తోంది కానీ వెనకాల నుంచి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడుతోంది అనేది బయట నుంచి వినిపిస్తున్న మాటలు. హ్మ్. ఇవిడికి చాలా మంది పొలిటీషియన్స్ తోటి సంబంధాలు ఉన్నాయి అనేది బయట నుంచి వినపడుతున్న మాటలు, ఆరోపణలు. హ్మ్. గతంలో మనం చూసినాము ఏదో ఒక ఫామ్ హౌస్ లో కూడా ఈవిడ, అది లిక్కర్ పార్టీనా ఇంకొక పార్టీనా ఏదో ఒక పార్టీ, మొత్తానికి ఆ పార్టీలో కూడా ఈవిడ ఉన్నది అనేది అప్పుడు కూడా ఆ వీడియోలు అవన్నీ మనం అవును. చూసాం. అప్పుడు గూడా పోలీసులు పెద్ద లెక్క చేయలేదు. వెనక ఎవరో కానిస్టేబుల్ ఆవిడ వెళ్తూనే ఉంది. వీడియో ఆపమని ఎస్ఐదో, సీఐదో వాయిస్ వినిపిస్తూ ఉంది. వాళ్ళని కూడా పెద్ద కేర్ చేయలేదు. కేర్ చేయలేదు. అంటే అంటే పోలీసుల కన్నా మించిన శక్తులు ఈవిడ వెనకాల ఉన్నాయి అనేది మనకు అర్థమవుతున్న అంశం. హ్మ్. ఇంకొకటి ఈవిడేమో గతంలో భక్తి పాటలు పాడేది. భక్తి పాటలు పాడి అక్కడ శివుడికి సంబంధించిన పాటలు పాడుతూ ఉండేది సద్గురువులు అవును. గారి ఆశ్రమంలో. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ లిక్కర్ విషయాలు ఇవన్నీ బయటకు వచ్చినాయో లాస్ట్ టైం అసలు ఈవిడిని పిలవడమే మానేశారు వాళ్ళు. హ్మ్. అంటే బహిష్కరించారు, ఈవిడని బహిష్కరించారు సద్గురు టీం మొత్తం కూడా. హ్మ్. అంతకుముందు ప్రతి సంవత్సరం ఈవిడతోటి పాటలు పాడించేవారు, ఈవిడ పాటలు పాడుతుంటే సద్గురు కూడా డాన్సులు చేసేవారు, హ్మ్. ఇవన్నీ జరిగేవి. ఎప్పుడైతే ఈ లిక్కర్ ఇష్యూ అనేది, ఆ ఫామ్ హౌస్ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో లాస్ట్ ఇయర్ మొన్న జరిగిన శివరాత్రికి ఈవిడ అసలు పిలవడమే మానేశారు, ఈవిడ పట్టించుకోవాలి అంటే బహిష్కరించారు. ఆ అవును. విధంగా ఇప్పుడు కేసు సంగతి ఎలాగున్నా కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఈవిడ బహిష్కరించాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఎందుకంటే మామూలుగా అయితే ఈవిడ వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, చాలా పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, చాలా కష్టపడి వచ్చింది. కానీ ఇప్పుడంతా రాంగ్ ట్రాక్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ వ్యవహార శైలి అంతా చూస్తుంటే. అవును. ఒకసారి చూస్తే క్యాస్ట్ కార్డ్ వాడుతున్నారు. ఒకసారి చూస్తేనేమో నేను సెలబ్రిటీని అంటుంది ఆవిడ. ఆవిడకి ఏది అనిపిస్తే అది చెప్తా ఉంది. సెలబ్రిటీ అయితే ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా ఉంటాయంటే ఈవిడికి? హ్మ్. పైగానేమో మొన్న ఈ మధ్య ఒక పచ్చి బూత్ పాట పాడింది. పచ్చి అవును. బూతులు ఆ పాట అసలు వినటానికి కూడా చెవులు కూడా మనం మూసుకోవాలి, అంత ఘోరమైన పాట. అలాంటి పాటలు పాడుతోంది ఇప్పుడు. అంటే ఏంటి, టోటల్ గా ఆవిడ ట్రాక్ తప్పిపోయింది. హ్మ్. శివుడి పాటలు భక్తి పాటలు పాడి, లేదంటే ఆవిడకి సంబంధించిన కొంచెం ఈ తెలంగాణ యాసతోటి అలాంటి సాంస్కృతికమైన పాటలు అలాంటివి పాడే మంగ్లీ పచ్చి బూతులు పాటలు పాడే మంగ్లీగా తయారైంది అంటేనే ట్రాక్ తప్పిపోయిందని అర్థం. స్కామ్ ట్రాక్ లోకి మన వెళ్ళిపోయారని అనుకోవచ్చు. చాలా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయిందని అర్థం మనకి. ఎందుకంటే కేవలం పాటలు మాత్రమే కాదు కదా, పాటలతో పాటు ఫామ్ హౌస్, హ్మ్. ఫామ్ హౌస్ లో లిక్కర్, ఇంకేమేమి ఉన్నాయో సరే ఉంటాయి. ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్సులు, లేదంటే పెట్టుబడుల పేరుతోటి మోసం చేయడాలు, 100 కోట్లలోకి వెళ్ళిపోయి ఆవిడ మోసాలు చేయడాలు ఇవన్నీ ఉన్నాయి అంటేనే ఆవిడ టోటల్ గా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయిందని అర్థం.
ఉమ్, నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా, ఎవరైతే ఈవిడని సపోర్ట్ చేసి, ఒకవేళ ఈవిడ తప్పు చేస్తే కూడా వెనకాల ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో అవాస్తవాలు అవుతారు ఈవిడ వెనకాల నిలబడినందుకు. అవును. కొంతమంది కర్ణాటకకి సంబంధించిన నాయకులు అంటున్నారు, కొంతమంది ఉమ్. తెలంగాణ నాయకులు అంటున్నారు, కొంతమంది రకరకాల ఏపీ పేర్లు నాయకులను కూడా అంటూ ఉన్నారు. అంటున్నారు. పైగానేమో ఈవిడ అన్ని బూతు పాటలు పాడి అంత వ్యవహారం చేసిన తర్వాత కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణకి సంబంధించి గద్దర్ అవార్డులు ఇస్తూ ఆవిడతో డ్యాన్స్ చేయించి పాటలు పాడించిందంటే అవును. ఏ స్థాయిలో ఈవిడకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంటుంది. మామూలుగా అయితే ప్రభుత్వాలు ఎలాంటి వాళ్ళకి సంబంధించి కొంచెం జాగ్రత్త పడతాయి. ఇంత అవును. వివాదాల్లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకోవడానికి సహజంగా ఇష్టపడరు. కానీ అది గద్దర్ గారి అవార్డులు చేస్తూ, ఉమ్, గద్దరు ఎలాంటి గద్దరు, ఎలాంటి పాటలు, ఎలాంటి సామాజిక ఉద్యమకారుడు, అలాంటి ఆయనకి సంబంధించిన అవార్డు ఫంక్షన్ లో ఇలాంటి బూతులు పాటలు పాడే అమ్మాయిని తీసుకొచ్చి, వివాదాస్పదమైన అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడతోటి పాటలు పాడించిందంటే ఉమ్, ప్రభుత్వం దీంట్లో, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఉమ్. ఆ మొత్తం వ్యవహారం చేసింది ఎవరు? మరి దిల్ రాజు గారు చేశారా? ఎవరు ఆర్గనైజ్ చేసి ఉంటారు? దిల్ రాజు గారు చేసి ఉంటారు కదా, ఎందుకంటే ఆయన ఎఫ్డిసి చైర్మన్ ఆయనే కదా. అవును. మరి వీళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు ఈవిడ వెనకాల అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న అంశం. అవును. అసలు గద్దర్ అవార్డ్ ఫంక్షన్ లో ఆవిడతోటి పాటలు పాడించడానికి కారకులు ఎవరు? ఉమ్, ఇప్పుడు ఇంత మైక్రో ఫైనాన్స్ విషయంలో ఇన్ని వందల కోట్ల వ్యవహారంలో ఈవిడ ఇరుక్కున్నా సరే ఈవిడ్ని కాపాడటానికి ప్రయత్నిస్తూ పోలీసులు సీరియస్ గా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, దీని మీద ఎంక్వైరీ చేయకుండా చేస్తున్న వాళ్ళు ఎవరు? ఆ రోజు ఫామ్ హౌస్ లో లిక్కర్ తో పాటు మిగతా ఏమేమో ఉన్నాయన్నప్పుడు అప్పుడు కూడా ఆ కేసు పెద్ద సీరియస్ గా తీసుకోకుండా చూసిన వాళ్ళు ఎవరు? ఉమ్. వీళ్ళందరూ ఎవరు అనేది ఇప్పుడు అసలు ఆవిడ కన్నా కూడా ఈ వీళ్ళని ఎక్కువ శిక్షించాలి అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆవిడేం పెద్దగా ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఏదో అవును. ఆవిడ పాటలేదో ఆవిడ పాడుకుంటుంది తప్ప ఓ మన సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి ఏం కాదు ఆవిడ. అవును. సో అలాంటి వాళ్ళ వెనకాల ఇలాంటి వాళ్ళందరూ చిల్లర రాజకీయ నాయకులందరూ నిలబడుతున్నారు అంటే వీళ్ళంత చిల్లరగాళ్ళు, అందులో అసలు వీళ్ళ వాటాలు ఎంత? ఇప్పుడు ఈ అవును. మైక్రో ఫైనాన్స్ విషయంలో ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల పాత్ర ఏంటి కూడా మనం చూడాలి. కేవలం ఉమ్, మంగ్లీ పాత్ర మాత్రమే కాదు, మంగ్లీని అడ్డం పెట్టి వెనకాల ఇంకెవరన్నా నడిపిస్తున్నారా, వాళ్ళ పాత్ర ఏంటి, ఇది ఉమ్. కూడా తేలాలి. ఇది కాకుండా ఇప్పుడు కొన్ని సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు వచ్చేస్తున్నారు ఇప్పుడు అర్జెంట్ గా అవును. వీళ్ళని కాపాడడానికి. నిన్నటిదాకా వాడు ఎవరో కూడా ఎవరికి తెలియదు. అవును. అట్లాంటి వాళ్ళందరూ నేను ఆవిడకి సపోర్ట్ చేస్తాననుకుంటూ ఆ కొన్ని కుల సంఘాల వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. ఉమ్, అసలు వీళ్ళ పాత్ర ఏంటి చూడాలి. ఏంటి ఇంత మైక్రో ఫైనాన్స్ సంబంధించి ఇంత కుట్ర జరుగుతుంటే ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారంటే ఇందులో ఎవరెవరు వాటాలు ఎంత ఉన్నాయి ఉమ్. అన్న దాని మీద సీరియస్ ఎంక్వైరీ జరగాలి. మరి మరి హైదరాబాద్ చూస్తేనేమో అంత పెద్ద పెద్ద పేర్లు కనబడతాయి, పోలీస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద పేర్లు కనబడతాయి, అంత గొప్ప పేర్లు ఆ కేసులో వచ్చేసారు, ఈ కేసులో వచ్చేసారని. మరి మంగ్లీ కేసులో ఏది చేయట్లేదు. అవును. అదే ఈ సార్ వెయిట్ పోలీస్ చేస్తూ ఆఫీసర్ ఉన్నారు చాలా మంది. కేసుని నీరుగార్చుతున్నారు. పక్కదోవ పట్టించే ఇది కనిపిస్తూ ఉంది. తప్పించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అనేది బాగా ఆరోపిస్తూ ఉన్నారు మరి మీరన్నట్టుగా. అప్పుడు మరి బాధితుల పరిస్థితి ఏంటి? అప్పుడు ఆ! మరి బాధితుల అదే పరిస్థితి ఇప్పుడు ఏంటి? బాధితుల తప్పిస్తే లీడ్ ఎవరు ఈవిడతో తీసుకుంటారు? ఈవిడే కంప్లైంట్ ఇస్తే ఫోటోలు దిగుతున్నారు పోలీస్ ఆఫీసర్లు, వేరే వాళ్ళు ఇచ్చిన ఫోటోలు దిగుతున్నారు పోలీస్ ఆఫీసర్లు. ఈ హ్మ్. ఫోటోలు దిగడం తప్ప పోలీస్ ఆఫీసర్ అసలు డ్యూటీ మర్చిపోయినట్టున్నారు. మంగ్లీతో ఫోటో దిగితే గొప్ప ఏమన్నా? ఆ హ్మ్. ఫోటోలు బయటకు వస్తున్నాయి తప్ప పలానా చర్య తీసుకున్నాం దీని మీద అనేది అక్కడ రావట్లా. అంటే పెద్ద పెద్ద పేర్లున్న పోలీస్ ఆఫీసర్లు కూడా దీంట్లో ఏమన్నా కల్పిట్లుగా ఉన్నారా ఈ మొత్తం వ్యవహారంలో అనేది డౌట్. అప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడైతే ఉన్నారో పోలీసుల పాత్ర ఆటోమేటిక్ ఉంటుంది. హ్మ్. సో వీళ్ళందరూ మొత్తం ఇదంతా కూడా ఒక టోటల్ కాన్స్పిరసీ ఏదో జరుగుతోంది. కేవలం మంగ్లీని మాత్రం మనం చూస్తున్నాం, మంగ్లీ మనకు కనబడుతోంది తప్ప హ్మ్. మంగ్లీ చుట్టూత రాజకీయం, మంగ్లీ చుట్టూత పోలీసులు, మంగ్లీ చుట్టూత కుల సంఘాలు, మంగ్లీ చుట్టూత ఈ క్రిమినల్స్, ఇంతమంది ఉన్నారు దీంట్లో ఉన్నారు అంటే ఇదంతా పెద్ద నెక్సెస్ లాగా కనబడుతోంది. హ్మ్. సో ఇది అంత తేలిగ్గా తీసే వ్యవహారం కాదు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు నేనైతే రిక్వెస్ట్ చేస్తాను, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అవును. చర్యలు తీసుకోకపోతే కనుక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఆ రాంగ్ మెసేజ్ వెళ్ళిందంటే మాత్రం తెలంగాణ పోలీసులు అమాస్ హ్మ్. పాలవుతారు. వెనక అవును. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకి పుట్టగతులు లేకుండా పోతాయి.